హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే మిల్క్ బనానా కస్టర్డ్ మిల్క్. దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకొని ఒక పావు లీటర్ పాలు పోసుకోవాలి. దీనిలోకి సరిపడా చక్కెర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని పాలు అనేది ఒక పొంగు వచ్చే వరకు మంచిగా వేడి చేసుకోవాలి. వేరే బౌల్, చిన్న బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మనం పొంగుతున్నాక 2 యాలక్కాయలు వేసుకొని అట్లనే మంచిగా మరిగించుకోవాలి పాలను. మనం బనానాతో చేస్తున్నాం కాబట్టి బనానా అనేది ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. 2 బనానాలు తీసుకొని ఇట్లా మంచిగా రౌండ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత మనకు పాలు అనేది పొంగు వచ్చే వరకు మంచిగా వేడి చేసుకున్న తర్వాత దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు పోసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు పోసుకోవాలి. పోసుకొని మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఇట్లా మంచిగా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీ ఎమ్మి రెసిపీ. ఇట్లా మంచిగా పొంగు రాగానే, ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చి పొంగు రాగానే ఇది స్టవ్ ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న బనానా ముక్కలను ఈ కస్టర్డ్ పాలలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వేసుకొని ఆ బౌల్లోకి వేసుకొని తింటే అబ్బబ్బా ఎంత టేస్టీ ఎమ్మి మన కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.